హలో వ్యూవర్స్, జై కాల్బేరావు. ఈరోజు మనం ఓల్డ్ సిటీ అమృత్ పోతాజ్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాము. వారి మాటల్లో ఈ పోతాజ్ వేషధారణ యొక్క నియమాలు కానీ ఈ వేషధారణ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, అందరికీ బోనాల శుభాకాంక్షలు. మీ మాటలు చెప్పండి, అసలు పోతాజ్ అంటే ఎవరు? పోతరాజు అంటే ఏడుగురి అక్క చెల్లెళ్లకు తమ్ముడు. పోతరాజు వేషధారణ అనేది ఆషాఢ మాసంలో ఒక్కసారే ఆ ఒక రూపాన్ని పబ్లిక్ చూడాలని అనుకుంటారు, చూపిస్తారు కూడా. పోతరాజు వేషం అంటేనే ఆషాఢ మాసం. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క వేషధారణ చేస్తున్నారు? నేను 12 సంవత్సరాల నుంచి పోతరాజు వేషం వేయడం జరుగుతుంది. మీరు మొట్టమొదటిగా ఎక్కడ వేశారు వేషం, పోతాజ్ వేషం? నేను మొట్టమొదటిసారి అంటే మా టెంపుల్కి వేసిన, గౌలీపురం నల్లపోచమ్మ టెంపుల్ నుంచే. అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నా. మీరు మొట్టమొదటిసారిగా వేసినప్పుడు మీ వయసు ఎంత ఉంది? అలాగా మీ యొక్క నాన్నగారు అమ్మగారు సాథ్ ఇచ్చారా మీకు? ఇంట్లో అయితే నాన్న అయితే వద్దన్నాడు, ఎందుకంటే మన దాంట్లో ఎవరు ఇప్పటివరకు పోతరాజు వేషం అనేది వేయలేదు. మళ్ళీ నువ్వెందుకు వేస్తున్నావు అంటే, లేదు నా నుంచైనా స్టార్ట్ అవుతుంది, నాకు వేయాలనిపిస్తుంది, నేను వేస్తా అని చెప్పేసి వేసిన అనమాట. ఇక ఇంట్లో అయితే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు. అప్పుడంటే నాన్న ఒక్కైనా వద్దన్నుండే. ఇంకోటి మీరు చెప్పారు, మీరు ఫస్ట్ వేసింది నల్లపోచమ్మ టెంపుల్ గుడికని. సో అమ్మవారి గుడి గురించి కొంచెం చెప్పండి, అమ్మవారి గుడి గురించి కొన్ని ప్రత్యేకత చెప్పండి. నల్లపోచమ్మ అంటే మేము పుట్టక ముందు నుంచి ఉంది. అమ్మవారి మహిమలు చాలా చాలా డేంజర్ అయిన మహిమలు ఉంటాయి అమ్మవారికి. ఇంకోటి ఏంటంటే, అమ్మవారిని బావిలో నుంచి తీసి స్థాపించురని మాకు చెప్పారు పెద్దలు. అప్పటి నుంచి అమ్మవారిని కొలుచుకుంటాం. ఒకప్పుడు గడ్డ పైన ఉంటుండే అమ్మవారు, ఇప్పుడు అమ్మవారికి మొత్తము గుడి కట్టేసి అమ్మవారిని జర మంచిగా శ్రీచక్ర పూజలు చేసి అమ్మవారిని నిష్టగా మేము కొలుచుకుంటున్నాము ఈ బస్తీవాసులం గౌలీపుర డివిజన్లో. అసలు ఎందుకన్నా బావిలో ఎట్లా వెలిసింది అమ్మవారు? అసలు ఇంతకుముందు ఏమేమి జరిగిందని చెప్పండి కొంచెం. అంటే అమ్మవారు బావిలో వెలిసిందంటే, అప్పట్లో ఎవరు అమ్మవారిని కట్టుబిందం చేద్దామని చెప్పేసి చేసిరంట. చేసి అదే అక్కడ ఉన్న ముందు ఉన్న బావిలో అమ్మవారి విగ్రహాలు వేస్తే మన బస్తీలో అప్పుడు కుర్మయ్య అంకుల్ అని ఒక ఆయన ఉండేనంట. ఇక ఆయనని ఏం చేసిందంటే, అమ్మవారి కళలు వచ్చి చెప్తే అమ్మవారి విగ్రహాలు బయటికి తీసి స్థాపించిందంట. ఇంకోటన్నా, మీరు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏ గుడికి వేస్తారు కదా మీ లోకల్కి? నేను ఫస్ట్ మా నల్లపోచమ్మ టెంపుల్ నుంచి షురూ చేస్తాను. శనివారం రోజు తొట్టెల ఊరేగింపు ఉంటుంది. ఆదివారం రోజు చంద్రాని గుట్టలు ఇస్తాను. అదే రోజు నైటు గౌలీపుర భారత్ మాత టెంపుల్ పలారంబండి నుంచి ఇస్తాను. మరునాడు పట్నంది ఓల్డ్ సిటీ అమ్మవారి జూలుస్ ఉంటుంది, ఇక్కడ నుంచి అఫ్జల్గంజ్ వరకు ఉంటుంది అనమాట రంగం. మీరు మొట్టమొదటిసారి వేసినప్పుడు మీ వేషం వేస్తున్నారు కదా, అప్పుడు మీ వయసు ఎంత ఉండే? ఇంకోటి ఏంటో, మీకు ఫస్ట్ టైం వేసినప్పుడు మీ యొక్క అనుభవం ఎలా ఉండే? నాకు అప్పుడు 20 ఏళ్ళు ఉండే నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు. అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. మధ్యలో ఒక్కసారి మా నాన్న కాలం చేసిండు, ఒక్కసారి ఆపిన గ్యాప్, తర్వాత కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నాను. మామూలుగా ఎవరికైనా సరే, ఏ మనిషికైనా మాతా పిత గురువు దైవం. అయితే మీ గురువు గురించి చెప్పండి, మీ ఉత్సవం గురించి కొంచెం చెప్పండి మీ మాటలు. నేను ఫస్ట్ పోతరాజు చేయడం అనేది కూడా మా గురువుకి అడిగిన తర్వాతనే చేసిన. దాని నియమాలు తెలుసుకున్నా, ఎట్లా ఉండాలి, ఏం కథ, ఏంది, ఎన్ని జాగాలలో తిరగాలి, కొన్ని జాగాలు తిరిగేటివి ఉంటాయి, తిరగను ఉంటాయి. అవన్నిటికీ చూసుకొని మనం వేస్తే మనం మంచిగా ఉంటాము, మన ఇల్లు మంచిగా ఉంటుంది. ఇవన్నీ నేను పాటిస్తా అని చెప్తేనే నువ్వు పోతరాజు చేసే మీ అని మా ఉస్తాద్ చెప్పిండు. ఆయన మాట నేను ఇప్పటిదాకా తీయలేదు. ఆయన ఎట్లా చెప్తే అట్లనే ఈ రోజు వరకు కూడా. ఇంకోటైనా, మీరు ప్రతి సంవత్సరం ఏ గుడికి ఇస్తారో అని చెప్పాను కదా, అది దాని గురించి చెప్పండి. అంటే మీరు ప్రతి సంవత్సరం పర్మనెంట్గా వేసే కొన్ని గుళ్ళు ఉంటాయి అంటే మీ ఏరియాలో, దాని గురించి చెప్పండి. పర్టికులర్గా నేను వేసే అంటే ఓల్డ్ సిటీ అమృత్ పోతరాజు అన్న నాకు ఇంత పేరు వచ్చిందంటే గౌలీపుర నల్లపోచమ్మ టెంపుల్ నుంచే. ఆ టెంపుల్కే నేను ఎప్పటికీ వేస్తా, ఉన్నన్ని రోజులు కూడా వేస్తాను. నాకు శక్తి ఉన్నన్ని రోజులు ఆ టెంపుల్కే వేస్తాను. కొంతమంది నా ఆ వేషం ధారణ చూసి, నేను ఆడే డ్యాన్స్ చూసి, అన్న మా టెంపుల్కే అంటే, ఇక నేను ఇప్పుడు చంద్రాన్ గుట్ట పర్మనెంట్, గౌలీపుర భారత్ మాత గుడి పలారంబండి రిషికేష్ అని ఉంటాడు, ఆయన దగ్గర వేస్తున్నా. మళ్ళా కొండపోచమ్మ కుమ్రెల్లి బోయిన సాయి అన్న దగ్గర కూడా వేస్తున్నా. ఒక 2 years గ్యాప్ ఇచ్చిన, ఎప్పటి నుంచి నేను వేయలేదు. ఈ ఇయర్ కూడా వేస్తా అక్కడ. ఇంకోటి, మీరు మీకు ప్రతి సంవత్సరం సిటీ కాకుండా మీకు బయటకి ఆర్డర్స్ వస్తాయా? అంటే మీకు ఓల్డ్ సిటీ కాకుండా మనకి అటు సైడ్ సిటీ లోపల మనకి ఎక్కడి ఆర్డర్స్ వస్తున్నాయి ఈ మధ్య? ఆఫర్స్ వచ్చినాయి అన్న, చాలా ఆఫర్స్ వచ్చినాయి బయట ఏమని కూడా. కానీ ఏంటంటే, నేను ఆషాఢ మాసమే వేస్తాను అనమాట పోతరాజు వేషం. దాని తర్వాత నేను పోతరాజు వేషం వేయను. ఎందుకంటే మా గురువు ఎట్లా చెప్పిందో నేను అదే పాటిస్తాను. ఇష్టం వచ్చినప్పుడు వేయనికే ఇది
మామూలుగా వేషాలు ఉంటాయి కదా, అట్లా కాదు, కళా నృత్యం కాదు. ఇది ఏంటంటే పోతరాజు వేషము ఆషాఢ మాసంలోనే వస్తాడు. అది కూడా అక్కలకు ఆపద ఉందంటేనే వస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు వేసే పోతరాజు వేషం కాదు. సో దీనికోసం కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు బయట కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు. ఇక వాళ్ళు వేసేవాళ్ళు వేస్తుంటారు. కానీ ఇక్కడ మా పర్టికులర్గా మా ఓల్డ్ సిటీలో అయితే మీరు బోనాల పండుగ ఆషాఢ మాసంలో చూసిన పోతరాజులు మళ్ళీ మిగతాప్పుడు మీకు ఎప్పుడు కనిపించారు, ఏడా కనిపించారు కూడా. అవును. ఇంకోటి పోతరాజు అంటారు, పోతరాజు వేసే ముందు ఎటువంటి నియమాలు అంటే దాని గురించి కొంచెం చెప్పండి, క్లుప్తంగా చెప్పండి. పోతరాజు వేషం నియమాలు ఏముంటుందంటే కొంచెం ఆడవాళ్ళకు దూరం ఉండాలి, చెప్పులు వేసుకోకూడదు, ఇంట్లో అమ్మవారికి రోజు పూజ చేసుకోవాలి. మనము పోతరాజు వేషం వేసే వస్తువులు గజ్జలు కానీ హీరోగోలలు కానీ అన్నిటికీ మనం పూజ చేయాలి. పూజ చేసి అమ్మవారికి మొక్కి అమ్మ నువ్వే మాకు దిక్కు అని చెప్పేసి పోతరాజు వేషం వేయాలి. కొంతమంది మందు మేము తాగము, ఫాస్టింగ్ ఉంటాము, అది ఇది కొంతమంది పాటిస్తారు అట్లా కూడా. కానీ మాకు మా ఉత్సాహాలు అట్లా చెప్పలేదు. ఎందుకంటే మేము మందు ఎట్లా తాగుతామంటే ఎవరి ఇంట్లోకి నన్ను మమ్మల్ని పోతరాజు వేపిస్తా అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మా పోతరాజు సామాను ఫస్ట్ వాళ్ళ కులదైవమైన అమ్మవారి దగ్గరికి పోయి అమ్మ పోతరాజు మేము మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాము, మళ్ళీ అంతా నువ్వే ఉండాలి, చేసే పని అంతా సక్సెస్ కావాలని చెప్పి వాళ్ళ అమ్మవారికి పోయి ముందు పూజ చేసినప్పుడు ఈ పోతరాజు సామాను కూడా అమ్మవారి ముందు పెట్టి పూజ చేయించి అమ్మవారికి ఇప్పుడు కళ్ళు కానీ ఈ మందు కానీ సాగబెట్టి హారతి ఇచ్చి తీసుకొని వచ్చి మాకు ఇస్తే మేము అదే తాగి దాని తర్వాత పోతరాజు వేషం వేసిన తర్వాత ఇక మళ్ళీ ముట్టొద్దు, ఇక మందు ముట్టొద్దు. తర్వాత ఆ వేషం వేసిన తర్వాత ఇక బయటికి వెళ్ళినామంటే పోతరాజు మొత్తము నియమాల మీదనే ఉండాలి. హీరోగోలలు మాత్రం ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. హీరోగోలలు పక్కకు పెడితే మా ఉస్తాదులు వచ్చి కొట్టినా కొడతారు, మా ఉస్తాదులు తిట్టిన రోజులు కూడా ఉన్నాయి, కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక పోతరాజు అంటేనే హీరోగోల. ఆ హీరోగోల తీసి మనం హీరోగోల లేని పోతరాజు వేషంలో ఆడితే మంచిది కాదు, అది మనకు మంచిది కాదు, వేయించుకున్న వాళ్ళకి మంచిది కాదు, అది చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారికి కనికట్టు చూపులు ఉంటుంది. ఇప్పుడు పోతరాజుకి కనికట్టు మొత్తం హీరోగోలనే ఉంటుంది. ఏ దయ్యాలను భూతాలను బలాంచుడు అవన్నీ అంటే హీరోగోలని. ఆ హీరోగోలను చూస్తే భూత పీత దయ్యాలు అనేటివి పారిపోతాయి అనమాట. అసలు హీరోగోలను నువ్వు ఎంత నియమంగా చూసుకోవాలంటే నువ్వు నిష్టగా ఉండాలి, నువ్వు పట్టుకున్న ఆ హీరోగోల కూడా నిష్టగానే ఉండాలి. దాన్ని కాపాడుకుంటేనే నువ్వు మంచిగా ఉంటావు, నీ ఇల్లు మంచిగా ఉంటుంది, వేయించుకున్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. దాన్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. సో ఏంటంటే హీరోగోల హ్యాండిల్ చెయ్యని వాడు పోతరాజు కాదు. ఇదైతే అలాగే మనం చూస్తున్నాము చాలా మటుకు ఏంటంటే పోతరాజు ఏదైతే ఉంటుందో మనకి చాలామంది చెప్తారు లక్షలు తీసుకుంటారు అని. కొంతమంది చూసాను చాలామంది కూడా సిటీ అవతలలాగా వచ్చి కాకుండా 1,50,000, 2 లక్షలు, 80,000 తీసుకుంటారు అని చెప్తారు. అయితే ఎందుకు తీసుకుంటారా భయ్య అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నేను మా ఇంటికి కావాలి, మా ఇంట్లో కొన్ని సామాన్లకి కావాలి, లేదా పోతరాజు సామాన్లకి కావాలి, లేకపోతే యాట కింద ఖర్చు అవుతాయి. ఇంకా ముఖ్యంగా ఏం చెప్తారంటే ఈ మధ్య పోతరాజు సామాన్ పూజ చేస్తాను నేను బహిరంగంగా, సో దాని గురించి కొన్ని కావాలి. ఇంకోటి ఏంటంటే నీకు నా అంటే కొన్ని వస్తువులు ఉంటాయి, దానికోసం కావాలి. సో ఇది మీరు ఎంత నిజం అంటారు? ఇంకోటి ఏంటంటే మీరు ఎంత తీసుకుంటారన్నా? ఇంకోటి మీకు ఎవరు మనస్ఫూర్తిగా ఏమేమి ఇప్పించారు కానుకలు, దాని గురించి చెప్పండి. అంటే మనకు ఇంత అంత ఛార్జెస్ అయితే ఏమి ఉండబోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈ మధ్యలోనే నేను 21,000 తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళే ఇస్తారు నాకు, నేను కూడా అదే ఫిక్స్ చేసుకున్న అమౌంట్. కొన్ని జాగాలలో అయితే నాకు బంగారం పెడతారు, వాళ్ళకి దోచినంత బంగారం పెడతారు. కొంతమంది 21,000 రూపీస్ మనకు బై హ్యాండ్ ఇస్తారు. అంతేగాని మనము వాళ్ళంతా వాళ్ళు ఫిక్స్ చేసుకున్న రేట్లే అది. మనమైతే ఇప్పటిదాకా ఎవరికి మనం చెప్పలేదు. మా టెంపుల్కు కూడా మొత్తం పోతరాజు సామాన్ తయారు చేయించి ఇస్తుంది మా టెంపుల్. ప్రతి ఇయర్ 3 పోతరాజులకు పోతరాజు సామాన్ రెడీ చేపిస్తుంది. ఎప్పటికీ అదే సామాన్తో మేము వేసామన్నమాట, ఇయర్ చేంజ్ చేస్తామన్నమాట అట్లా. అని ఇంకోటి కొందరు ఉంటారు అన్న, ఇప్పుడు ఏంటంటే మీరు లోకల్లో కాకుండా కొందరు పట్టుబడతారు. ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి మా దగ్గర వేయాలి అమృత్ గారు అని ఉంటుంది, వాళ్ళకి ఆశ ఉంటుంది. కాకపోతే కొందరు 2 కేటగిరీలు ఉంటాయి. ఒక కేటగిరీ అన్ని ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకొక కేటగిరీ ఏం లేని వాళ్ళు ఉంటారు. సో మరి వారికి మీరు ఏం చెప్తారు వాళ్ళు వేయించుకోవాలనుకుంటే? అంటే వాళ్ళకు నేను ఒకటే మాట చెప్తే ఏంటంటే చాలా మంది వచ్చారు అట్లా. ఇప్పటికి కూడా నిన్న మొన్న కూడా చాలా ఫోన్లు చేసారు కూడా. ఏంటంటే మనకు పర్మనెంట్ మనకు గుడి ఉంటుందన్న మనం చేసేది. ఆ గుడి టైంలో అయితే మనం చేయడం వీలు కాదు. ఎవరు వచ్చినా సరే ఏమైనా సరే ఏది ఏమైనా కూడా నేను మాత్రం వేరే దగ్గర వేసి వెయ్యను. ఎందుకంటే మన బస్సు టెంపుల్ వచ్చేసి బయట వేయలేము మేము, ఇప్పటిదాకా చేయలేదు, వేయము కూడా. ఏదన్నా చెడు కార్యాలు ఉంటేనే తప్పించి మేము వేయకుండా ఉంటాం. కానీ
ఖచ్చితంగా అయితే ఈ గుడికి వేస్తాము. ఇక అట్లా వేసే వాళ్ళు ఉంటే కూడా చెప్తారు, ఇక వాళ్ళకు టైం కుదిరితే వాళ్ళ దగ్గర వేస్తాము, లేకుంటే చెప్పేస్తాం అన్న మాత్రం కాదన్నా వేరే వాళ్ళని పంపిస్తామని చెప్తాం వాళ్ళకి. అండ్ ఇంకోటి మీ మాటల్లో చెప్పండి, అసలు మీరు పోతురాజు కాబట్టి ఆశ్రమాసం వేస్తారు, అది అది కరెక్ట్. అది కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో మరి భాద్రపదం కానీ శ్రవణం కానీ మీరు శ్రవణం కూడా చేస్తారు ఒకవేళ వేస్తే? శ్రవణంలో నేను పోతురాజేశం వేయనన్నా, కాల ఆషాఢంలోనే వేస్తాను. ఓకే. శ్రవణం వరకు అయితే వేయలేదు. ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంచెం పండుగలు ముందుకు పోయినందుకు శ్రావణంలో కూడా వేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే శ్రావణం దాకా అయితే నేను పోతురాజేశం వేయదలుచుకోలేదు, ఏమన్నా ఆషాఢం వరకే వేస్తాను. అని ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఉంది, మీరు పోతురాజు ఆషాఢ మాసం బోనాలు కాకుండా, అంటే బోనాల మాసం కాకుండా మిగతా సమయంలో మీ వృత్తి ఏంటి, అలాగే మీరు చేసే పని ఏం చెప్పండి? నేను డీజే ఆపరేటర్ అన్నా. ఇప్పుడు ఓన్గా డీజే షాప్ ఉంది మనకు, మన దగ్గర కూడా పిల్లలు ఉంటారు. దాని పేరు చెప్పండి. ఏఎస్ ప్రో సౌండ్ అని మన షాప్ ఉంది. మనం షాప్ నడిపిస్తాం, డీజే షాపు మొత్తం ఇదే లైటింగ్ డీజే ఇదే బిజినెస్ చేస్తాము. కామన్ టైంలో పాటలు రాయడము పాడడము దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ చాలా వస్తుంది. మామూలుగా దంగలు కూడా చేస్తాను నేను. మళ్ళా ఈ ఏమంటారు ఇది ఆషాఢం వస్తే పోతురాజేశం కూడా వేస్తాను అన్నమాట. మీకు మీ డీజే దాంట్లో ఉన్నప్పుడు మీకు ఏ మాసంలో లేకపోతే ఏ పండగకి మీకు ఎక్కువ ఆఫర్లు వస్తుంది? డీజేలు అంటే పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువ చేస్తాను నేను. పెళ్ళిళ్ళ సీజన్, గణేష్ల పండుగకు, బోనాల నుంచి శురువైందంటే దీపావళి దాకా చాలా ప్రోగ్రామ్ చాలా బోనాలు కూడా చాలా ప్రోగ్రామ్లు చేస్తాను నేను. కొన్ని జాగాలలో నేను డీజే పెట్టిన దాంట్లో పోతురాజేశం వేయడం కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడైతే ఇక పిల్లలే చూసుకుంటారు, నేనైతే ఉండను బోనాలప్పుడు. గణేష్లప్పుడు అయితే నేనే ఉండి చూసుకుంటాను. మీరు పెళ్ళిళ్ళకి దావత్లకి ఇంకోటి ఏంటంటే మనకి పండుగలకి ఏ పండుగకి మీరు ఎంత ఛార్జెస్ చెప్పండి? అంటే పెళ్ళిళ్ళకి దావత్ల కంటే వాళ్ళకు లైటింగ్ బట్టి, సౌండ్ బట్టి, డబల్ సింగల్ అట్లా బట్టి మనం ఛార్జ్ చేసి ఉంటుంది కదా, చెప్పనీకి ఉండదు కదా. అంటే వాళ్ళకి ఏమేమి కావాలనేది దాన్ని బట్టి మనం కొటేషన్ చేసుకుంటాం. అయితే మీకు ఈ డీజే ఫీల్డ్లో మీరు ఏ సంవత్సరం నుంచి వస్తున్నారు, లేకపోతే ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మీరు ఇందుకు ఫస్ట్ చెప్పారు చిన్నప్పుడు డాడీ పోతురాజేశం సపోర్ట్ చేయాలని. అయితే మీరు చిన్నప్పటి నుంచి ఈ యొక్క అంటే ఈ ఏమంటారు నృత్య ప్రదేశాలు లేకపోతే డీజే సాంగ్స్ దాని మీద ఆశ ఉండేనా, అది ఎట్లా ఉండే? అంటే నాకు డీజే ప్లే చేయడం చాలా ఇష్టం ఉండే. అయితే నేను స్కూల్కి పోయే టైంలోనే 7th క్లాస్ 6th క్లాస్ నుంచి ఇక్కడ యాదగిరన్న అని ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన దగ్గరనే నేను పనికి వెళ్తుండే. అప్పుడు 200-300 ఇట్లా ఇస్తుండే అన్న. ఆయన దగ్గర పనికి వెళ్ళి పని నేర్చుకోవడం జరిగింది. ఆడ నుంచి ఇక్కడ లోకల్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర చేసిన. ఇక నాకు షాప్ పెట్టుకోవాలని అనిపించింది. పెద్ద పెద్దలు కూడా నాకు చెప్పారు రమ్మని మా దగ్గర అనగా నేను పోలేదు. ఒక దగ్గర పోయినా తర్వాత అనిపించింది ఎన్ని రోజులకైనా పని చేయాలి, ఏదో ఒకటి సొంతం బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందని సొంతం బిజినెస్ పెట్టుకోవడం జరిగింది. మీకు ఈ బిజినెస్ ఎవరు సాధించారు? ఈ బిజినెస్లో నాకు సార్ అంటే మా భార్యనే. మొత్తం మనం షాప్ పెట్టుకుందాం మనం కూడా అని చెప్పేసి ఆమెనే నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అన్ని విషయాలలో. ఆమెనే ఇవాళ నేను మీ ముంగల దాకా వచ్చినట్టే కారణం కూడా ఆమెనే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి మీకు ఇప్పుడు వచ్చే ఆర్డర్స్ ఉన్నాయా బోనాల సీజన్లో? ఏమున్నాయా ఆర్డర్స్? ఉన్నాయని ఆర్డర్స్ ఉంటాయి. మా టెంపుల్కి మేము ప్రోగ్రామ్ చేస్తాము, ఘట్టం వచ్చేటప్పుడు ప్రోగ్రామ్ చేస్తాము, బోనాల పండుగ రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తాము, మళ్ళీ జూలూస్కి ఒక ప్రోగ్రామ్ చేస్తాము. బయట ప్రోగ్రామ్ అయితే ఏం చేయాలి, కంటిన్యూ ఉంటుంది ఇక బోనాల నుంచి. ఇంకోటి చాలా అడుగుని చెప్పారు సార్, డీజే అమృత్కి పోతారు అమృత్కి డిఫరెన్స్ ఏంటి? అంటే ఒక డీజే అమృత్గా మీ పాత్ర ఏముంటుంది, పోతారు అమృత్గా మీ పాత్ర ఏముంటుంది, దాన్ని ఎలా చూస్తారు? అంటే డీజే అంటేనేమో దానికి నేనే మొత్తం అన్ని మంచి చెడు అన్నీ నేనే. కానీ నేను పోతురాజు కాడికి వస్తే మాత్రం నేను ఒక అమ్మవారి భక్తుని కాబట్టి అమ్మవారికి సేవ చేసుకోవడానికి పోతురాజేశం ఇస్తాను. అంటే మామూలుగా కొంతమంది డైలీ పూజ చేస్తారు, కొంతమంది మంగళవారం చేస్తారు, కొంతమంది ఆదివారం చేస్తారు. నేను అమ్మవారిని నిత్యం కొలుచుకుంటూ ఉంటానంటే ఒక ఆషాఢం మాత్రమే అమ్మవారిని ఆషాఢంలో మొత్తం నాతోనైనంత సేవ నేను అమ్మవారికి చేసుకుని ఫుల్ ఆనందంగా ఫీల్ అవుతా. ఆ మిగిలిన రోజులన్నీ అమ్మవారే చూసుకుంటుంది కదా నన్ను, అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకోటి మీరు ఈ డీజే ఫీల్డ్ ఎప్పుడైనా పోతురాజు వేషం ముందు నుంచే ఉందా లేకపోతే తర్వాత వచ్చిందా మనకి?
డీజే ఫీల్డ్ ఫస్ట్ Okay. డీజే ఫీల్డ్ నుంచే నేను 7th క్లాస్ 6th క్లాస్ అంటే 2006-7 నుంచి నేను నేర్చుకుంటున్నా. ఇక ఇప్పుడు ఈ పోతరాజేశం అనేది మాకు మధ్యలో 2014 అట్లా అలా 11-12 మేము టచ్ అయింది మాకు అంతే. పోతాల వేషం వేసినాక అమ్మవారి యొక్క కర్ణాటక చాలా ఎక్కువ ఉంటాయి వేసిన వారి మీద ఎట్లుంటుంది అంటే ఒక మనిషి పోతాల వేషం వేసిందంటే ఎవరైనా సరే నిష్టగా వేసిన వాళ్ళకైతే అమ్మవారు తన సొంత పోతలింగ్ ఎలా చూస్తుందో అలానే చూస్తుంది. సో మీరు ఈ వేషం వేసినాక మీ యొక్క డీజే వృత్తి ఏదైతుందో దాని యొక్క వ్యాపారం అనేది ఏమైనా ఎదురుగా జరిగిందా, చూసారా మీరు ఏమైనా? అంటే నాకు ఇప్పటిదాకా అయితే ఏం అది కాలేదు. అంటే నేను పోతరాజేశం వేసినప్పటి నుంచి ఇంకా చాలా పేరు పొందిన, చాలా మంచిగా అనిపించింది. నా ఇల్లు కూడా మంచిగా ఉంది, ఇప్పుడు మేము కూడా మంచిగా ఉన్నాం. కానీ కొంతమంది మధ్యలో ఏం చేసారంటే డీజే బిజినెస్ లా జల్దీ పైకి వస్తుండీడు అని చెప్పేసి నాకు ఏదో అది చేసేసారు. చేసే నాకు అంటే కిందికి వేసేసారు నన్ను. అయినా కూడా వాళ్ళ తరం కాదు కదా, వాళ్ళ బాబులు వచ్చినా వాళ్ళతో కాదు. నేనంటే ఏదో ప్రూవ్ చేయాలని నేను ఉన్నా గట్టిగా. వాళ్ళు నేను అమ్మవారికి నల్లపోచమ్మ భక్తుని, వాళ్ళంటే ఏదో మనుషులు ఏదో పెట్టుకొని ఏదో చేస్తారు. నేను అట్లా మనుషులు ఏం పెట్టుకొని అందరు మంచిగా ఉండాలని కోరుకునే టోన్కే నాకే అట్లా చేసారు అనమాట. కానీ వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళు కూడా నేనే అయినని బాధ దిగాలని నేను కోరుతున్నాను. అని ఇంకోటి ఇంతమంది చెప్పారు పెద్దపల్లి ఈశ్వర్ గారి గురించి. అయితే పెద్దపల్లి ఈశ్వర్ గారు మీకు ఎట్లా పరిచయం, ఇంకా ఎట్లా మీకు సాధిస్తున్నారు ఇన్ని రోజులు? అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి పెద్దపల్లి ఈశ్వర్ అన్న పాటలు చాలా వింటుండే అనమాట. ఒకసారి అన్నని కలవాలి అని ఒకసారి నేను అన్నని కలిసిన అనమాట. అంటే వారి ఇంటికే పోయినాం అనమాట. పోయి అన్నని కలిసి నాకు అప్పటి నుంచి అన్న పరిచయం అయ్యాడు. ఈ అన్న పాటలు ఇని అన్నది క్లైమేట్ అన్న పాటలు బాగా వింటుండే అనమాట. నేను ఈశ్వర్ అన్న పాటలు బాగా వింటుండే. ఇని వీళ్ళలాగా నేను పాటలు పాడాలి, వీళ్ళలాగా నేను రాయాలి అని ఒక పట్టుదల పెట్టుకొని ఫస్ట్ పాట రాబోమ్మ నల్లపోచమ్మ పాట రాసిన. ఈశ్వరులనే వాడిన ఆ పాట చాలా మంచిగా నడిచింది మా ఏరియాలో కూడా. దాని తర్వాత దిల్లంపల్లం సాంగ్ చేయడం జరిగింది. దాని తర్వాత చెట్టు కింద సాంగ్ అట్లా చేసుకుంటూ వస్తున్నాను. ఈశ్వర రాసిన పాట ఉంది పెద్దపల్లి సాంగ్, అది ఇప్పటికీ కొన్ని సినిమాలలో వాడుకుంటున్నారు. అయితే ఆయన మీరు మాట్లాడారు సో ఆయనకి ఎలా ఉండే ఆ ఒపీనియన్ ఎలా ఉండే దాని మీద? అన్నది చాలా మంచిగానే ఉంటుంది ఇప్పటికైనా కూడా. ఎందుకంటే ఆ పాట నడుస్తుందంటే ఈశ్వరన్న దిక్కేసి అంటే ఆ వాయిస్ అట్లా ఉంటుంది అనమాట. నేనైనా కూడా ఎన్నో పాటలు రాస్తా, ఈశ్వరన్ననే వాడాలని పెట్టుకుంటా. ఎందుకంటే ఆ వాయిస్ మళ్ళీ మనకు దొరకదు మనకు. కానీ చాలా మంది వాయిస్ నా సింగర్లు అది ఆయన పలికే అంత స్పష్టంగా అయితే ఒకరు పలకరు. ఆ ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, పెద్దమ్మ అని వాళ్ళకేది అంటే ఈశ్వరన్న నోటి నుంచి చాలా బాగా పలుకుతాడు. అందుకే నేను ఏ పాట రాసినా కొంచెం మైండ్లో దృష్టిలో ఈశ్వరన్నని పెట్టుకొని ఈశ్వరన్న ఈ లైన్ ఎట్లా వాడగలుగుతాడు, ఇది ఎట్లా చేయగలుగుతాడు అని చెప్పేసి రాస్తాను అన్నమాట ప్రతి ఒక్క లైన్. అదే ఇంకా మనం చూసాం కదా, మనకి ఫలకమ్మ సాంగ్ కూడా అమృత్ గారే రాశారు. సో మీ మాట ఒకసారి చెప్పండి వ్యూవర్స్, అంటే పాట ఓనర్షిప్ కానీ రైట్స్ కానీ దాని గురించి మీరు చెప్పండి. పాటకు రైట్స్ మొత్తము నాకే ఉన్నాయి. నేను ఓల్డ్ సిటీ అమృత్ పోతరాజ్ని మీకు తెలిసే ఉండొచ్చు. ఈ పాట వాళ్ళు వాడించారు వీళ్ళు వాడించారు అని చెప్పుకుంటాను, ఫేక్ మాటలు. ఈ పాట నా పాట మొత్తం, దాని కర్త క్రియ రాయడం మ్యూజిక్ అంతా మొత్తం నేనే చేసిన. ఈశ్వరన్నను పిలిచి వాడించిన. వీ డిజిటల్ స్టూడియోలో రికార్డ్ అయ్యింది. వీ డిజిటల్లోనే అప్లోడ్ చేసినాం పాట. చెప్పుకునేటోళ్ళు చాలా చెప్పుకుంటారు, వాళ్ళ నమ్మకండి. ఇంకో కొంతమంది ఎవరు దోమలగూడ నుంచి ఒక వ్యక్తి నా పేరు చెప్పి పైసలు కూడా తీసుకోవడం జరిగింది. అమృతన్నతో నేను పాటలు చేపిస్తున్నాను. ఇటువంటి ఫేక్ గా చాలా మంది ఉంటారు. ఏమున్నా కూడా డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ కానీ, నేను ఓల్డ్ సిటీ గౌలిపురం మేకల మండీలోనే ఉంటా. మీరు వచ్చి నన్ను కలవండి, నేను చేస్తా. కానీ వాణి మాటలు పట్టుకొని మీరు డబ్బులు ఖరాబ్ చేసుకోవద్దు. నా పేరు చెప్పుకొని ఒక 2-3 ఇట్లా చేసిరు పైసలు తీసుకొని. వాళ్ళు నాకు ఫోన్లు చేసి అడిగిరు, అన్న మీరు పాట రాస్తా అని చెప్పారు, నా దగ్గరికి పైసలు తీసుకొని వెళ్ళిరు అని చెప్పేసి. అటువంటివి నమ్మకండి, అటువంటి ఫేక్ గా నమ్మకండి. శాతగాని కొడుకులు ఇటువంటి లెక్కలు చేస్తారు ఒకళ్ళ పేరు ఖరాబ్ చేయనికే. సో ఇదంతా దృష్టిలో పెట్టుకోండి. ఫలక్నామా పాట మనది, శ్రీ గౌలిపుర నల్లపోచమ్మ టెంపుల్ పాట. ఈ ఇయర్ కూడా 2 పాటలు చేస్తున్నా నేను. ఆ పాటలు కూడా అనంతపూర్ డిస్టిక్ సుంకాలమ్మ తల్లిది, కాటేరమ్మ తల్లిది, సర్లా మైసమ్మ, మైసిగని మైసమ్మ, నరసింహస్వామి, వీరభద్రుడు, పోలేరమ్మ, కాటేరమ్మ, అంకాలమ్మ, మంకాలమ్మ, తలుపులమ్మ, నూకాలమ్మ, ఇన్ని పేర్లు పెట్టి చేస్తున్నా. ఈ పాటను కూడా మీరు అందరు ఆదరించి, చెట్టు కింద వస్తాను ఎలా అయితే ఆదరించిరో ఈ పాటను కూడా ఆదరించి నన్ను ఇంకా కొంచెం
పైకి తేండి. నేను ఇంకా కొన్ని మంచి మంచి పాటలు మీకు వినిపించాలని నేను కూడా అనుకుంటున్నా. మీకోసం మీకు ఎట్లయితే నచ్చుతాయో అట్లనే నేను పాటలు చేయాలని నేను ఫిక్స్ అయినా. పలక్నామా పోయినప్పుడు మామూలుగా మా ఫ్రెండ్స్ ద్వారా కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ మామూలుగా కనుక్కున్నా ఎట్లా రావడం జరిగింది. కొందరైతే చాలా ఊళ్ళ నుంచి వచ్చారు. మీరు ఎట్లా రావడం జరిగింది అని అడిగితే ఏంటంటే మనకి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది చెట్టు కింద దొరసానికి గుడిలో కడదాం అది పాట ఉంది కదా, ఆ పాట నుంచి వచ్చారని చాలామంది వచ్చారు. అదేనే కాదు, నేను కూడా చాలామంది చూసినాను. ఏంటంటే ఇన్స్టా రీల్స్ చూసి నాకు షేర్ చేశారు కొంతమంది. అయితే కొందరు ఏమంటారు, అయితే గుడి వాళ్ళు రాపించారు అంటారు, లేకపోతే కొందరు అని మీరు రాపించారు అంటారు. అసలు నిజం ఏంటి తెలుసుకుందాం. అవి పాట మీరు రాశారా? ఇంకోటి అసలు ఏ ఉద్దేశంతో మీరు ఆ పాట రాశారు, అది ఎట్లా ఆ గుడికి వెళ్ళింది, అది మొత్తము క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు ఆ పాట అందరూ అడుగుతున్నారు ఇదే క్వశ్చన్. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ పాట మా గౌలీపుర నల్లపోచమ్మ టెంపుల్ పాట అనమాట. అది మేము ఎవ్రీ ఇయర్ ఒక పాట రిలీజ్ చేస్తాం మా టెంపుల్ నుంచి. ఆ పాటనే అనమాట. ఇక లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే అందరు దేవుళ్ళ పైన చేసిన అనమాట ఆ పాట. పర్టికులర్ ఈ టెంపులే అని చేయలేదు, అందరు దేవుళ్ళ పైన చేసిన. అలా గోల్కొండ ఎల్లమ్మ మీద ఉంటుంది, బల్కంపేట ఎల్లమ్మ మీద ఉంటుంది, ఉజ్జయిని మాంకాళి టెంపుల్ మీద ఉంటుంది, పోతరాజు మీద ఉంటుంది, వీరభద్రుడు ఉంటాడు, కుమ్రెల్లి మల్లన్న ఉన్నాడు, గౌలిపురం నల్లపోచమ్మ అని కూడా ఉంటుంది. అలా పర్టికులర్గా కూడా చెప్పినా ఎట్లా అంటే, సిగాలెతే సింధులు అరే శివార్పులు ఆదిపరాశక్తులు కదిలొస్తున్నారు భక్తులు, గుడి నిండా వేద మంత్రాలు చూడు, వెయ్యగండ్ల పోచమ్మ నవ్వు చూడు, సిగమెత్తే సిగాలు అమ్మవారికి బోనాలు, తీర్చేస్తుంది గండాలు తొలగిస్తుంది పాపాలు. మా టెంపుల్ చేసినాం ఫస్ట్ మేము. ఆడికించి కాళిక మాత తీసుకున్నా. అట్లా చేసుకుంటూనే పోయిన పాట. పర్టికులర్గా పబ్లిక్ ఏం చేసిరంటే ఫలక్నామా సాంగ్ అని అంటారు అందరూ. ఇప్పుడు చాలామంది కూడా ఫోన్ చేసి అంటారు, అన్న సాంగ్ మీద ఆ టెంపుల్దా అంటే సాంగ్ రాసింది నేను, పాడింది ఈశ్వరన్న, దానికి డబ్బులు ఖర్చు పెట్టింది కూడా నేనే. అది ఈశ్వరన్నకు తెలుసు, నాకు తెలుసు, స్టూడియో డిజిటల్ అశోక్ అన్న గారికి కూడా తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఈ పాట మేమే రాపించినాము, మేమే చేసినాము, మేము పైసలు ఇచ్చినాము అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఒక కళను మనము, కళాకారుని మనము బయటికి తేకు, కానీ కించపరచొద్దు, తేదు లోపలికి. ఇప్పుడు పలానా అయినా రాసిండి పాట అయినదే, పోనీ ఈ పాట అమృతన్నది పాట అట్లా లేదు, మేమే రాసినాం మేమే చేసినాం, మేమే చేస్తాం అయితే ఏంది అంత అట్లా చెప్పుకోవద్దు కదా. ఇప్పుడు అట్లా అంటే చాలామంది డిఆర్సీలో చాలా పాటలు చేస్తున్నారు. అన్న ఈ టెంపుల్ ఆ టెంపుల్ కానీ చేస్తున్నాయి, అందరు దేవుళ్ళు అని చెప్పి చేస్తున్నాయి. మేము కూడా గట్లనే ఒక పాట చేసినాం, అందులో నా పేరు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఇట్లా మెన్షన్ చేసి ఉంటుంది, పోతరాజు అమృతు సిగాలెత్తిన సింహం అని. అట్లా కూడా చేసినాం. కొంతమంది చాలామంది అంటారు, ఇప్పుడు నాకు ఈ మధ్యలో చాలామంది ఫోన్లు కూడా చేసి అడుగుతారు, ఏంటంటే అన్న టెంపుల్ పాట మీద వాళ్ళదా మీరని మీరు అంటారు, వాళ్ళు మేమేమి తీసుకున్నాం డబ్బులు ఇచ్చి, లేక మీరు ఈ పాట వాళ్ళకి అమ్మేసిరా అని అడుగుతారు కొంతమంది. మొన్న 3 లక్షలు ఇస్తామని వచ్చారు, మాకు పాట ఇచ్చేసే వీడియో సాంగ్ తీసుకుంటామని చెప్పేసి. నేను అట్లా ఇచ్చేయమన్నా, మేము ప్రతి ఇయర్ మా గుడికి ఒక పాట చేస్తాం మేము, ఈ పాట కూడా అట్లా ఉంటుంది, ఈ ఇయర్ కూడా ఇంకో పాట చేస్తున్నా, రకరకాల దేవుళ్ళ పేర్లు పెట్టి అని కూడా చెప్పిన. అయినా కూడా కొంతమంది అదే అడుగుతారు. కొంతమంది మా ఏరియాలో మా అన్న వాళ్ళు ఖాళీలు ఫోన్ చేసి ఫుల్ కోపం అయ్యేది, అట్లా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇలా పని చేసేస్తాం అన్నాడు, వద్దు అట్లా పని చేయకూరి, పాట మనదని పబ్లిక్కి తెలుసు, అనుకునేటోళ్ళు అనుకుంటారని కూడా చెప్పిన నేను అట్లా. సో దానికి సంబంధించిన కొన్ని చరణాలు, కొన్ని లైన్స్ చెప్పాలండి. ఈ పాట ఎట్లా చేసినామంటే, ఆషాఢ మాసం అంటేనే వానలు పడతాయి కదా, సో వాతావరణాన్ని కలుపుకొని చేసినాం అనమాట. ఎట్లా అంటే, ఉరుముతోంది ఆకాశం, జల్లుమంటుంది రాభూలోకం, సినుకు తడుపుతోంది ఈ లోకం, ఆషాఢముచ్చిందిర మన కోసం, చిందిర మల్లి రోడంతా పువ్వులు జల్లి, పట్నము గల్లీ పలహారం బండిలలొల్లే, కోట్లల్లా దండాలు తీర్చాలి కోరికలు, ఘటాలు ఎత్తారు నిండుగా సాకలు వస్తారు, ఆదిశక్తులు పరాశక్తులు కదిలొస్తుండ్రు, ఘటాల మీద ఊని తల్లులు నడిచొస్తుండ్రు, గుగ్గిలాల మైసాచి ధూపము, అంబ్రెల్లా లైట్లల్లా రూపము, కదిలొచ్చే దైవము, పాతాపట్నానికి నీవు ప్రాణము, దిక్కులన్నీ అదిరేలా దండకాలు,
సుంకాలమ్మ వస్తుంటే పూనకాలు సిరిగల్లా సిరి మళ్ళీ నింగిలో జా బిల్లి వెలుగునిస్తూ గదిలింది అమ్మ బయలెల్లి చల్. ఇది ఇయర్ సాంగ్ ఇది. ఇంకోటి వీడియో వ్యూవర్స్ కూడా ఇప్పుడు పాత పాట కంటే కూడా ఈసారి కూడా ఇంకా ఎక్కువ రావాలి వ్యూవర్స్ అని ఆశిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే పోతురాజు గురించి ఒక లక్షణాలు తెలిపేటప్పుడు ఇంతమంది కొంచెం పాట పాడారు, ఒకసారి పాడండి. అలాగే అది కాకుండా దానికి ఇంకోటి ఏంటంటే మీరు ఇంతమంది పాట చేశారు, డప్పుల మేళం పోతుంది వచ్చిండు తమ్మి బైలం అని. అది దాని గురించి పాడండి కొంచెం. అది పాట ఎట్లా చేసినామంటే అది కలవమండికి తగ్గట్టు ఉంటుంది అన్నమాట పాట. ఫస్ట్ జాతర కోసం జరిపినట్టు ఉంటుంది. తర్వాత దగదగ మెరిసే బంగారు గుడి కోవెల్లో తల్లి కొలువయి ఉంది, గండాలు వాపే పోచమ్మ తల్లి గౌలిపురలో ముస్తాబయ్యింది. బండెనక బండి గట్టారా నా తమ్ముడా పోతలింగన్న, ఊరు చూడా నేను పోతున్నా నా తమ్ముడా పోతలింగన్న, ఊరంతా సల్లగుండాలి నా తమ్ముడా పోతలింగన్న, ఉరుమేటి ఉరుములు చూడు నా తమ్ముడా పోతలింగన్, పొయ్యేటి తొవ్వల సాకలు పొర్లు దండాలు పెడతారు, మేళాల డప్పుల మూతలు శివసత్తులాడేటి సింధులు, తమ్ముడా పోతలింగన్న పైనమై నువ్వు రారా, బగబగ మండే దేహము బండారు గడ్డ రూపము, ఆగని కోపము గావులు ఇస్తా శాంతము అని ఉంటుంది. ఒరు పొలి మేరగాచే పోతలింగన్న, కట్టు ఓతలవాడ కన్న కొడక, పెట్టు ఓతలవాడ పెద్ద కొడక, మంత్రగాడ తంత్రగాడ నా మేనమామ, జోడు వీరగోలలేసుకొనిరా గావు పిల్లలిస్తా, ఘనమైన దయ్యాలు గట్లు పట్టాలి, చిన్నమైన దయ్యాలు చెట్లు రోగాలు తొలగించాలి అనొచ్చి బిల్లం పల్లెం డప్పుల మేళం పోతరాజొస్తుండు తమ్మి పైలం, గల్గల్ గజ్జాల గనుడు ఎవ్వరి మాట అయినడు, తీను మారాడేటి సింగం ఓల్డ్ సిటీ లెక్కిండు రంగం, బైన్లోలా మంత్రాలు బందవస్తుగున్నాడు, మెడలో నా పులిగోరు పులిలా సింధులేస్తాడు, ముఖము చూడు పెద్ద పులి పోతరాజమృతన్న కథాకలి. ఇట్లా వేయడం జరిగింది పాట. పాటలో కొంచెం పోతుంది ఒక విశేషం ఉంది, కొన్ని చిన్నాలు పాడండి, ఆ లైన్స్ పాడండి. గావు పోతలింగడు గర్జిస్తే ఉరుకుడు, దుర్గమ్మ చేతుల శూలము దూసుకొచ్చే బల్లెము, చీర్చేస్తాడు దేహము తాగేస్తాడు రక్తము, గావు పోతలింగడు వీరసూర మల్లన్న మీసాల రేషము, ఆ వీరభద్రుని కలికాల తేజము, ఉక్కు పిడికిలి ఊపిరి బిగబట్టి దుంకుతున్నాడు ఈరగోల బట్టి, పోతరాజు వస్తుంటే పెలపెల భూకంపం, పోతరాజు వంశము మహాశివుని అంశము, గజ్జగట్టి ఆడుతున్న గర్వము చూడు విలయ ప్రళయ రుద్రుని శూలము వాడు, శంకాల నాదము శివ శివని నాదము శివుని కైలాసము, ఆ శివుని మరో రూపము. చెప్పాలి ఈ కరెక్ట్ చెప్పాలంటే పోతరాజు గురించి లక్షణాలు కానీ గుణాల గురించి తెలిపేటట్టున్నాయి నిజంగా చెప్పాలంటే. ఇంకోటి అనేది ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఇది, నాకు బయట అడిగే చాలామంది ఏమిటంటే ఇది అమృత్ పోతరాజు గారికి మనము ఎంత చేసుకుంటారు వేషం వేసుకుంటే, మామూలుగా బయట కొందరు ఉంటారు అంటే ఏంటంటే కరెక్ట్గా అమృత్ పోతరాజు కావాలని అంటారు కొంతమంది. సో వాళ్ళు మీరు ఇంత డిమాండ్ చేస్తారా, లేకపోతే బయట ఉన్న చాలామంది ఉన్నారు లక్షలు డిమాండ్ చేస్తారు, 2 లక్షలు డిమాండ్ చేస్తారు, 2000 డిమాండ్ చేస్తారు. సో మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ మీరు నిజంగా ఒక ఫ్యామిలీకి కానీ ఒక గుడికి కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా వేయించుకోవాలనుకుంటే కొందరికి పైసలు ఉంటే కదా పైసలు ఉండవు. సో మీరు పైసలు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎట్లా చూస్తారు, వాళ్ళకి ఎంత తీసుకుంటారు? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛార్జ్ చేయబోతున్నానా, ఇప్పుడు తర్వాత నుంచి ఛార్జ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నా ఎంబడి కొంతమంది ఉంటారు వస్తారు, వాళ్ళు కూడా నా ఎంబడే ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడైతే 21,000 ఛార్జ్ చేస్తున్నాను అనమాట. ఏడేసిన అట్లా నేను ఏడ పడితే ఆడ పోతరాజేశం ఎనికే పోను, ఏ విలేజ్లో పడితే ఆడ. ఇప్పుడు కొన్ని సిటీలలో కూడా నేను వెయ్యను ఎక్కువ, ఎందుకంటే మెయిన్ సర్కిళ్ళలోనే వేస్తా, మెయిన్ టెంపుల్లకే వేస్తా అంతే. ఇంకా బయట వేయడము ఈ లక్షలు తీసుకోవడము అన్నమిలా అనేది మనకి పోతరాజు వేషధారణలో ఏంటంటే మనం చూస్తున్నాము ఆడవాళ్ళని ఇట్లా పైపేం పడడం కానీ, లేకపోతే ఉట్టి దానికోసం వాళ్ళు చూస్తారని నృత్యం వేయడం కానీ, లేకపోతే వేషం వేసుకుని నంబర్లు తీసుకోవడం కానీ, అంటే వేషం అయిపోయిన తర్వాత దీని మీద ఎలా వస్తుంది అంటే వీళ్ళు పోతరాజు అంటే కొంతమంది ఆడవాళ్ళని కూడా దగ్గరికి రానియొద్దు,
కొంచెం దూరం ఉండాలి. పోతరాజు ఈరగోలో ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం తిప్పుతూ కొంతమందిని దూరం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది మంచిగా ఉంటారు, మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాము. మనము వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. మనం పోతరాజు ఎంబడి ఫోటోలు దిగడం అవన్నీ మనం తప్పు చాలా. ఎందుకంటే అయితే ఓకే, కానీ దగ్గరికి నుంచి అట్లా వచ్చి దిగడం చాలా తప్పు అనమాట. కొంచెం చూసి ఉండాలి. ఎందుకంటే నిష్టగా పోతరాజు గజ్జగట్టి రోడ్డు మీద ఆడుకుంటూ వస్తున్నప్పుడు మనం అతన్ని కొంచెం చూసుంటే బాగుంటుందని నేను అంటున్నా. ఎందుకంటే అన్నిటికీ విధాలుగా అది మంచిది అనమాట. అంతే. అసలుకు ఈ తొట్టెలు ఎందుకు ఇస్తారు చెప్పండి? తొట్టెల్లో ఎందుకు తీస్తారంటే కొంతమందికి ఆపద ఉంటుంది, కొంతమంది పిల్లలు లేని ఉంటారు, కొంతమంది కోరికలు తీర్చాలమ్మా నువ్వే అని చెప్తారనమాట. ఇది లేదు, ఇది చేస్తే మనం నీకు తొట్టెలే తెస్తాను, పిల్లలను ఆడియమ్మ నీకు తొట్టెలే తీసుకొస్తాను అని చెప్పేసి వాళ్ళు కొంచెం అది చేస్తారనమాట. చేసినప్పుడు అమ్మవారికి వాళ్ళ మొక్కులు తీరంగానే అమ్మవారికి తొట్టెల నేను 2 అంతస్తుల తొట్టెల, 3 అంతరాల తొట్టెల, 4 అంతరాల, 5 అంతరాల అని వాళ్ళ స్థాయికి మించి నా తొట్టెలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి. చెప్పండి, పోత సామాన్ ఏముంటుంది, ముఖ్యంగా ఏవి మాత్రం పోత సామాన్ అంటారు అని చెప్పండి. ఇప్పుడు పోతరాజుకి సామాన్లు చెప్పాలంటే ఒకప్పుడు పోతరాజుకి దేవుడిచ్చిన వరం పసుపు, కుంకుమ, కాటికే, నిమ్మకాయ, భస్మం. ఇప్పుడున్న పోతరాజులకు కొంచెం మనం ట్రైనింగ్ చేసుకున్నాం కాబట్టి పోతరాజుకి పసుపు, కుంకుమ, కాటికే, నిమ్మకాయ, భస్మం, కాళ్ళ గజ్జలు, పిక్కల గజ్జలు, మళ్ళీ హీరోగోలలు, మళ్ళీ దిష్టి పూసలు, పిట్టలకు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవి అయితే ఓకే. ఇంకా కొంచెం కొంతమంది కొంచెం ఓవర్గా కూడా కొంచెంమంది తయారీ అవుతుంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు మనల్ని అడుగుతారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు అంతా చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. కానీ మీరు చూసినట్టయితే ఈ ఆషాఢ మాసంలో ఈ ఓల్డ్ సిటీలో చూసిన పోతరాజులు మళ్ళీ ఇంతగా మీరు చూసినా కనిపించారు, మీరు కావాలన్నా కూడా దొరకరు. ఎందుకంటే వెయ్యరు అనమాట. ఖాళీ ఆషాఢం మట్టుకే వేషం వేస్తారు, తర్వాత ఇక మొత్తం రొటీన్ లైఫ్ వాళ్ళది. మనకి మీరు ఇంతమంది చెప్పారు భస్మం అని, నిజానికి అది ఇంపార్టెంట్ వస్తువు. అది వేసుకోవడం అది వేషధరంలో అది ఒక మనం ధరించాలి. కానీ ఇప్పుడు ఎందుకని ధరిస్తుంది? ధరిస్తే భస్మం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే భస్మం నేను ఏ రోజు నేను ఇంట్లోకి పెట్టుకోలేదు, ఖచ్చితంగా నా నెత్తికి పైన పెట్టుకుంటా. రెండోది ఏంటంటే నా నోట్ వేసుకుంటా. నేను కొంచెం శక్తిలాగా ఉండాలని చెప్పేసి భస్మంతోనే బయటకు వెళ్తా. ఇంకోటి నా హీరోగోలకు నేను ఏడైతే హీరోగోలో పట్టుకుంటున్నా ఖచ్చితంగా భస్మం పెట్టుకుని బయటకు వెళ్తా. నాకు ఏమన్నా అక్కడిక్కడ ఏమైనా ఉన్నా కూడా కొంచెం కూరలు ఇక్కడ చేంజ్ చేసుకుంటా. ఏది ఇట్లా సూటిపోటుగా ఉండకుండా నేను ఫ్రీగా ఉండేటట్టు నేను చూసుకుంటాను అనమాట. ఎందుకంటే మా ఉస్తాదులు కూడా ఇబ్బంది ఉంటారు, వాళ్ళు చెప్పింది నేను కాదనను. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా ఉండాలి, చౌరస్తాలు వస్తే నువ్వు ఇట్లా ఉండాలి. మా చౌరస్తాల కాడనే నువ్వు నిమ్మకాయ ఎందుకు దొక్కాలంటే చౌరస్తాల కాడ నువ్వంటే వాడనోళ్ళు, నీ ఆట చూసి వాడనోళ్ళు అది చూసి మనం కట్లు వేసి పెడతారు. కట్లు అలా నిమ్మకాయ పెడతాం. నువ్వు తొక్కితే పటామని తెగిపోతాయి ఆ కట్లు, ఇప్పుడు నువ్వు తీసుకొని వెళ్ళిపోతాను అని అన్నట్టు ఉంటుంది అది సబ్జెక్ట్. ఏంటంటే మీరు ప్రతి సంవత్సరం కొత్త పోత సామాన్ చేస్తారా, లేకపోతే లాస్ట్ ఇయర్ వాడింది మళ్ళీ ఈసారి వాడతారా? ప్రతి సంవత్సరం కొత్త సామాన్ చేసుకుంటాను నేను. లాస్ట్ ఇయర్ వాడింది ఇయర్ ఉండదు. ఎందుకంటే నేను శుద్ధిగా ఉండాలి అని నేను అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ సామాన్ కూడా అట్లనే ఉండాలని అనుకుంటా. సామాన్ మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా. ఇంకోటి ఏంటంటే మన పోతల సామాన్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే మన పేయి మీద ఊనిన సామాన్ మనం వేరే వాళ్ళకి ఇస్తే మనకు చాలా దరిద్రం అన్నమాట. సో మన సామాన్ మనమే హ్యాండిల్ చేసుకోవాలి. పోతరాజు వేషం అయిపోయిన తర్వాత ఆ సామాన్ని మనం ఒక దాంట్లో భద్రపరిచి ఒక దగ్గర పెట్టేసేసిన మనకి మళ్ళీ 365 రోజులు అయినాకనే ఆషాఢం వచ్చినప్పుడే తీసి మళ్ళీ అడిగి పూజ చేయాలి. చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, అట్లా చేసిన తర్వాత ఆ గజ్జలు అవన్నీ మొత్తం డిస్మెంటల్ చేసేసి ఏడైతే నేను గజ్జలు కొంటానో ఆడనే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ కొత్త గజ్జలు తీసుకోవడం జరుగుతుంది. హీరో గోళలు కూడా కొత్తవి తీసుకుంటా, పూసలు కొత్తవి తీసుకుంటా, అన్నీ కొత్త సామాన్లు ఉంటాయి. ఇక ఈ కొత్త సామాన్లు యూజ్ చేస్తాను. పాత ఏమి యూజ్ చేయ నేను ఉన్నా కూడా ఎందుకు యూజ్ చేయాలంటే పోయిన ఇయర్ ఎట్టుంటుందో తెలియదు. ఇయర్ కూడా అట్లనే పెట్టొద్దు అన్నట్టు నేను ఇయర్ చేంజ్ చేసుకుంటూ పోతాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఆడే ఆటకు గజ్జలు మొత్తం అయిపోతాయి, మొత్తము అలా ఉన్న చెరలన్నీ వెళ్ళిపోతాయి, ఇంకా అవే ఉంటాయి. ఆ సపోర్ట్ తక్కువ అయిపోతే నాకు సపోర్ట్ తక్కువ ఉంటే ఆడబుద్ధి కాదు, నడవబుద్ధి కాదు, అట్లా చేంజ్ చేయవలసి వస్తుంది అనమాట. అంటే ఎప్పుడు
చేస్తాం మేము. అంటే ఆషాఢం ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి పూజ స్టార్ట్ అవుతుంది. అది కూడా పూజ చేయడం అంటే ఏదో మేము ఇంట్లో పటం వేయడము అవన్నీ ఏమి ఉండదు. ఎందుకంటే మా ఉస్తాద్ చెప్పేస్తాడు, ఇంట్లో పెట్టేసుకొని ఇంట్లో డైలీ ఎట్లా అయితే అమ్మవారికి పూజ చేస్తారో మీరు అట్లనే రోజు పూతరాజు సామాన్కి పూజ చేసుకోవాలి. పూతరాజు సామాన్ని నువ్వు ఎంత పూజ చేసి ఎంత మంచిగా కాపాడుకుంటే నిన్ను అంత కాపాడుతుంది. అది నువ్వు పూతరాజు సామాను ఎప్పుడు పడితే అప్పుడు లక్షలు పెట్టి కొనే సామాను కాదు, కోట్లు పెట్టినా దొరకని సామాను అది. నువ్వు దాన్ని చూసుకుంటేనే అది నిన్ను కాపాడుతుంది అని చెప్తాడు. మేము కూడా ఆషాఢ మాసం మొత్తం పూజలనే ఉంటుంది. ఆషాఢ మాసం మొత్తం మేము పూజలు చేసుకుంటేనే వేషం వేస్తాం అనమాట. మనకి ఏంటంటే దాన్ని ఒకప్పుడు ఇదంతా లేకుండే, ఇప్పుడు ఏంటంటే పోతా సామాన్ పూజ అనేది ఒక ప్రదర్శనలాగా అయిపోయింది. అంటే ఇంత పెద్ద చేసిన, ఇంత ఇవన్నీ పెట్టిన, ఇంట్లో ఇవేమి సామాన్లు పెట్టిన, ఇంకా నేను ఇన్ని మేకనే కోస్తున్నా, ఇన్ని చేస్తున్నా, నాది చాలా పవర్ఫుల్ అని దాని మీద దాని గురించి చెప్పండి. అంటే అది ఎట్లుంటుంది అంటే మేకలు కోసుడు ఇదంతా ఏదో మొక్కుదారులు ఉంటారు అనమాట. మొక్కుకుంటారు, మా ఇంట్లో ఇట్లా అయితే ఇది చేస్తాం అది చేస్తామని మొక్కుకుంటారు. కొంతమంది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు షోప్ టాప్ అయిపోయిందన్న. ఎట్లా అంటే అరే కెమెరాలు ఉంటాయి, మొత్తం మనం అల్చల్ కావాలి, హైదరాబాద్ మొత్తం మనమే తీసుకోవాలి, మనమే తోపు, మనమే తురుము అని అనుకునేటోళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళది ఏముంటుంది అంటే 10 మంది చూపించాలనుకుంటారు. మేము అట్లా చూపించాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక సింపుల్ మాట, నేను ఒక రోజు మా ఉస్తాద్కి ఇట్లనే చెప్పిన, ఉస్తాద్ ఇవన్నీ నిజంగామేనా ఉంటాయా అని అంటే నాకు ఒక పేపర్లో ఒక చిన్న ఒక మ్యాటర్ రాసి ఇచ్చింది నాకు. అంటే ఆ భాష నాకు అర్థం కాలేదు, రాసి ఇచ్చి తీసుకొని పోయి అక్కడ మా ఇంటి దగ్గర మండి ఉంటుంది అన్నమాట చెట్లు, అక్కడ పోయి పడేసి అంటే నేను తీసుకొని పోతే నా దగ్గరకు కుక్కలు 15 కుక్కలు వచ్చేసినాయి నా దగ్గరికి. అసలు నేను అలా తినే వస్తువు లేదల్లా, ఒక కౌసు వస్తువు లేదు, ఏం లేదు. కానీ కుక్కలు ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కాలేదు. నన్ను చూసి ఒకటే మురుగుతున్నాయి. అరే ఇదేంది ఇట్లా అని మా ఉస్తాద్ ఫోన్ చేసి ఏమైంది ఇట్లా అంటే దాన్ని కాల్ చేసి అంటే అప్పుడు కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోయినాయి. అట్లాంటివి ఉంటాయి. నేను చెప్పుకోవాలంటే కూడా చాలా ఉన్నాయి, చెప్పుకోనికి చాలా సంఘటనలు కూడా అయినాయి నాకు. చాలామంది నేను పూతరాజేశం వెళ్ళేటప్పుడు వెళ్ళక ముందుకు ఏడేస్తుండు, ఎన్ని గంటలకు వెళ్తాడు, చాలామంది చూసిరు. చాలామంది పడేద్దాం అనుకోరు, అది ఇది వేద్దాం అనుకోరు, కానీ వాళ్ళతో కాలేదు. ఎందుకంటే మనం నిష్టగా అమ్మవారిని నమ్ముకొని బయటికి వెళ్ళేటోళ్ళం. మనం ఒకరిని ఖరాబ్ చేయాలనో ఓవర్ డౌన్ కావాలనో కాదు. మనం చేసే పద్ధతి మనం కరెక్ట్ పాటిస్తే మన పేరు ఆటోమేటిక్ మన నుంచి వెళ్ళిపోతుంది. ఆ కాన్సెప్ట్ మా ఉస్తాద్ చెప్పిండు, దాన్నే నేను ఫాలో అవుతున్నా ఇప్పటి వరకు. అదే దాంట్లో ఉంటాను నేను. ఈ అమృత్ పోతరాజు అనేటోడు మీకు ఈ బోనాలు అప్పుడే కనిపిస్తాడు, తర్వాత కనిపించాడు. ఎందుకంటే నేను నాకు శాతనైనంత సేవ నేను అమ్మవారికి చేసుకోవాలనే ఈ బోనాలప్పుడు నేను పోతరాజేశం వేస్తాను. తర్వాత నా పని నేనే, నా కామన్ టైం నాది, నేను చేసుకునే బిజినెస్ నాదే ఉంటుందన్న. ఇంత ఏదో ఫేమస్ కావాలను, నేను టీవీలలో రావాలను, నా పేరు మొత్తం హైదరాబాద్ తిరగాలను నేను ఇది చేస్తలేను. నాతోనైనంత సేవ అమ్మవారికి, నా వల్ల నీకు ఏం చేయగలుగుతా అమ్మ అంటే గిరి చేసుకుంటున్నా అని చేసుకోనికే ఈ యొక్క పోతరాజు వేషం అంతే. ఇంకోటి గావు కార్యక్రమం ఉంది కదా, మీరు ఏ గావు పడతారు, ఇంకా ఏ గుడికి గావు పడతారు? లే అన్న ఇప్పటిదాకా అయితే గావు పట్టలేదు. గావు పోతరాజుని కూడా కాదు నేను. అంటే చాలామంది అనుకుంటున్నాను, అరే గావు పోతరాజు ఏమో అమృత్ మొత్తం పసుపు కుంకుమతోనే తయారవుతాడు, ఆయన ముఖం చూసి చాలా డేంజర్ ఉంటుంది, ఇక గావు పోతరాజు ఏమో అనుకుంటారు కొంతమంది. అయితే ఆ మధ్యలో కూడా కొంతమంది ఏం చేసిరు, నోట్లో నేను కొంచెం రెడ్డు కావాలని కుంకుమ వేసుకుంటే కుంకుమ మొత్తం రక్తమేనేమో, గావు పట్టిందేమో అని అనుకుంటారు చాలామంది. కానీ అదంతా ఏం లేదు. మా ఉస్తాదు ఇంకా టైం అని చెప్పిండు నాకు, టైం ఉంది, ఇంకా టైం వచ్చినప్పుడు చేద్దాం తీయ అని చెప్పేసి నన్ను ఆపిండు. ఇక అది అట్లనే పెండింగ్లోనే ఉంది ఇప్పటిదాకా. ఇక ముందు చెప్పలేము. ఇక ఇప్పటి వరకు అయితే గావు పట్టే ప్రోగ్రాంలు అటువంటివి అయితే ఏం లేవు నాకు. సో ఇప్పుడు ముందు మీ ఉస్తాద్ వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా, సో వాళ్ళు ఏమని చెప్తారు ఇప్పుడు ముందు? ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు నాకు ఇప్పటికైనా కూడా నేను ఏంటంటే వాళ్ళు ఎంబడి పోతాను నేను, వాళ్ళు కూడా నా ఎంబడి వస్తారు.
వచ్చినప్పుడు ఇటువంటివి అయితే ఏం లేదు. కానీ ముందు ఇప్పుడు నేనే అనుకోవాలి కదన్న, ఇప్పుడు నేను గావు పట్టాలి అని నేను అనుకుంటే వాళ్ళు చేపిస్తారేమో, కానీ నేను ఇప్పటిదాకా అడగలేదు అట్లా. ఎందుకంటే నేను ఇప్పటివరకు చాలా మంచిగా ఉన్నా. ఇక గావు పట్టే ప్రోగ్రాం కూడా ఏదో ఒక రోజు చేద్దామనే ఉంది, చేద్దాం ఖచ్చితంగా. అది కూడా ఖచ్చితంగా ఆ పబ్లిక్కి నేను చూపిస్తాను, నేను కూడా గావు పట్టి 100% అది. ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? పోతరాజు వేస్తారంటే ఏంటి, దాన్ని ఎలా చూడాలి, ఇంకా దాన్ని ఎలా కాపాడుకోవాలి దాన్ని చెప్పండి. పోతరాజు వేషం అనేది ఏంటంటే ఒక వేషాలు వేసే వేషధారణ కాదు. వేషాలు వేసే అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు బయట కళాకారులు వస్తారు బయటకించి, వాళ్ళది కూడా కష్టం చాలా చిన్నగా ఉండదు, చాలా కష్టం ఉంటుంది. వాళ్ళు కూడా చాలా కష్టపడతారు, వాళ్ళ కష్టంకి వాళ్ళది ఒకటి ఉంటుంది. సో వాళ్ళందరూ వచ్చి ఆడితే పోతరాజే ఖుషి అవుతాడు అనమాట. అంటే ఆషాఢ మాసం బోనాలల్లా ప్రతి ఒక్క కళాకారునికి ఒక పని ఉంటుంది అనమాట. అట్లాంటిది ఇది అనమాట. అయితే ఈ పోతరాజు అనేది ఈ వేషధారులకు రాదు. పోతరాజు దేవుడు, పోతరాజు దేవుడు అనమాట. వేషం వేసిన అన్నారు, ఇప్పుడు పోతరాజు వేషం అంటారు. పోతరాజు దేవుడు, దేవుడిని మనం ఎట్లా చూడాలి? మామూలుగా వీరభద్రుణ్ణి, నరసింహస్వామిని, కొమరెల్లి మల్లన్న మనం ఎట్లయితే చూస్తున్నామో పోతరాజు కూడా మనం అట్లనే చూడాలి. అట్లా చూస్తేనే మనకు మన ఆచారాలు కానీ మనం చేసేటివి కానీ. ఇప్పుడు కొంతమంది మన దేవుళ్ళని చాలామంది చిన్న చూపు చూసి మాట్లాడతారు. ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ధైర్యం ఎట్లా వచ్చింది? ఇట్లాంటివి చూసే వస్తుంది అనమాట. వీళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు అట్లా చేస్తారు, ఫుల్ తాగుతాడు అట్లా చేస్తారు అని వాళ్ళకి చిన్న చూపు అయిపోతుంది. అట్లా చిన్న చూపు చూస్తే పోతరాజు దేవుడు, పోతరాజు కోసం తెలుసుకోండి, పోతరాజు మహిమలు తెలుసుకోండి, పోతరాజు ఎంత డేంజరో తెలుసుకోండి. పచ్చి నెత్తురు తాగేటోడే పోతరాజు. అట్లాంటి పోతరాజుని మీరు తక్కువ అంచనా వేయొద్దు. వేసే మాత్రం మంచిది కాదు, మీకు మంచిది కాదు, మీ ఇంటికి మంచిది కాదు. ఊహించని సంఘటన జరగడం ఇళ్ళలో ఇటువంటి వైద్యుటి అంటే చాలా మటుకు పోతలింగన గుడిలో పొలిమేరలలోనే ఉంటాయి, బట్టి మధ్యలో ఇళ్ళ మధ్య ఉండవు. ఎందుకంటే నిష్టగా ఉంటాడు పోతరాజు, నిష్టమైన పోతరాజు. పొలిమేరలల్లా గస్తీ కాసుకుంటుంటాడు, ఏ దయ్యాలు భూతాలు బస్సీలకు రాకుండా నా ఊరిని నేనే కాపాడుకోవాలి, నేనున్న ఇళ్ళకు అని సంవత్సరంకి ఒకసారి మనం ఆయనకు బోనాలు చేస్తాము, కళ్ళు సాకలు పెడతాము. ఇది సబ్జెక్ట్ అనమాట పోతరాజుది. పోతరాజు వేసినప్పుడు మీరు మొత్తం మీద పసుపు, భస్మము, కుంకుమ, చెంకి వేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు వేసినప్పటి నుంచి అయిపోయే వరకు మీకు ఆ అనుభూతి ఎలా ఉంటుంది, అనుభవం ఎలా ఉంటుంది? చాలా ఫీల్ ఖతర్నాక్ ఉంటుంది అన్న అది. ఆ ఫీల్ నేను ఎప్పుడు చూడలేదు, మాటలలో చెప్పలేను కూడా. ఇంకోటి ఏంటంటే నేను పోతరాజు వేసి నన్ను మించినాడు ఎవరు లేడు అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రౌడ్నెస్లో ఉంటాను నేను, అంత ప్రౌడ్లో ఉంటాను నేను. అందుకే నేను లాస్ట్ ఇయర్ నా సాంగ్ ఉంది కదా, ఏది చెట్టు కింద దొరుకుతాను సాంగ్లో నేను వాడినా కూడా అది. ఏది పోతరాజు వస్తుంటే పిలపిల భూకంపం, పోతరాజు వంశము మహాశివుని అంశము, గజ్జగట్టి ఆడుతున్న గర్వము చూడు, విలయ ప్రళయ రుద్రుని శూలము వాడు, శంకాల నాదము శివశివని నాదము, శివుని కైలాసము శివుని మరో రూపము, మాటగాదురా తమ్ముడ పోతరాజు వేషము, దయ్యాలను భూతాలను తరిమిగొట్టే ధైర్యము, గవ్వలు గట్టినడు. ఇట్లాంటివి నేను పాట రూపంలో తెలిపిన, కానీ కొంతమంది పాటనే కదా అని చెప్పేసి తెలుసుకోవాలి దానికోసం. అది నేను చెప్తే వినరు, అందుకే పాటలని సబ్జెక్ట్ చేసిన. అసలు పోతరాజు ఎవరు, అసలు వాళ్ళ తండ్రి ఎవరికి తెలియలే. లాస్ట్ ఇయర్ నేను చాలా దానికోసం తిరిగి పోతరాజుకు తండ్రి లేనిది, పోతరాజు పోతరాజు ఏ వారంలో నువ్వు పోతరాజు శివుని కొడుకు అని తెలుసుకున్నా. అప్పుడు శివుని రూపం ఇది ఇంకోటి అని చెప్పి నేను పర్టికులర్గా చెప్పిన. గజ్జ కట్టిన తర్వాత గర్వం అలాగుంటుంది అయినది. నన్ను మించినోడు ఎవడు ఉన్నాడు, రవిరా ఓడొస్తాడు అన్నట్టు ఉంటుంది. అదొకటి కూడా అలా చెప్పిన. మళ్ళీ మాట కాదురా పోతరాజేశం అంటే కూడా చెప్పిన పాటలు. ఇది ఇంత ఉంది కదా మహిమ. ఇప్పుడే నేను చూసాం గావు కూడా. ఇప్పుడు నేను కొంతమంది ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు ఏం చెప్తారంటే నాలాగా పటం వేస్తారా అడిగియుడు, నాలాగా గావ పడతా అడిగియుడు, నేను మేకల్ని ఇన్ని మేకల్ని గావ పడతా అని చాలామంది చెప్పారు. ఇట్లా ఒకళ్ళని కాదు. అయితే దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే పటం వేసిన తర్వాతనే పోతరాజు తయారు కావాలి, పటం వేసి తయారు కావాలి. కొంతమంది రూల్ అలాగ ఉంటుంది. ఇప్పుడు వస్తాది చెప్పిన మాట పోతరాజు వినాలి. లేదు ఆయన పటం వేసిందని చెప్పి మనం పటం వేయడము, అరే ఆయన అట్లా తయారవుతున్నాడు మనం అట్లా తయారుగా ఉన్నాం, అది కాదు. పోతరాజు విషయం అసలు పద్ధతి అది కాదు, ఒకరిని చూసి నేర్చుకునే పద్ధతి కాదు. వస్తాది ఏం చెప్తుండో అదే వేయాలి, అది చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది. ఏ మనిషి జీవితంలో మాత పిత గురు దైవం.
అయితే మీ అమ్మగారి గురించి చెప్పండి, కొన్ని మీ మాటలు చెప్పండి. ఈ వీడియో చూస్తున్న మీ అమ్మగారికి చెప్పండి. అయినా కూడా ఎట్లా అంటే మా నాన్న 2015 కాలం చేసిండు. అప్పటి నుంచి నాకు కొట్టులే నాకు మొత్తం అంతా అనుకొని మా అమ్మ ఉంటుంది. ఇప్పుడు ఇక నేను ఇప్పుడు ఏమైనా చేయాలన్నా కూడా మా అమ్మ కొంచెం చాలా సపోర్ట్ చేస్తుంది. ఏమన్నా చేసుకోవా అట్లా ఇట్లా చూసి చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటది. అంటే ఆమె అప్పటి మనిషి కాబట్టి కొంచెము విసుక్కుంటూనే చెప్తుంది. ఇంకా దాంట్లో నేను అర్థం చేసుకుంటా చేయమంటున్నాను. ఇక అట్లనే ఇక మా నాయనకు కూడా ఉన్నప్పుడు నేను చెప్తే వద్దొద్దు అన్నాడు పోతరా వేసాం. ఇక తర్వాత వేసిన తర్వాత ఇక మా నాయనకు మా బస్సులోనే అన్నారంట, అరే మా సార్ తోడు మీ కొడుకు అది ఇది అని అంటే ఇక ఆయన కూడా ఖుషి అయిపోయాడు. ఇక ఆడికి స్టార్ట్ చేసిన అప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పటిదాకా ఆపలేదు కథ. గురువు సెకండ్ అన్న, ఫస్ట్ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు అమ్మ. అయితే మనకి గురువుడు ఏం చెప్తారంటే తల్లి మొదటి గురువు అని చెప్తారు. అయితే మీ అమ్మగారికి యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉంది, ఇంకా మీ అమ్మగారు ఎలా మిమ్మల్ని అంటే మీ చుట్టాలలో కానీ బయటలో కానీ లేకపోతే విజులలో కానీ లేకపోతే మీ ఉంటున్న లొకాలిటీలో కానీ ఎట్లా మిమ్మల్ని వెనకేసుకొని వస్తుంది? మా అమ్మ మీద ఒక మాట కూడా వడనీయదు, అంటే మంచిగా చూసుకుంటుంది. ఇక కొంతమంది మేమంటే వడనోళ్ళు కూడా ఉల్టా సీదా మాట్లాడుతుంటారు, అవన్నీ మేము కేర్ చేయము. ఎందుకంటే మా కష్టాలు మేమే చేసుకొని ఉంటున్నాము, మేమే బతుకుతున్నాము. ఇట్లా మేము అన్నీ చేసుకుంటూనే మేము చేసే పనులు చేస్తున్నాము. కొంతమంది అవన్నీ పక్కకు పెట్టి మా మీదనే ఏడవరము, వీళ్ళు ఇట్లా అవుతారు అట్లా అవుతారు అది ఇది చాలామంది ఉంటారు. కొంతమంది ఉల్టా సీదా మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మేము వాళ్ళందరినీ కేర్ చేయము. ఎందుకంటే మేము రోడ్డు మీద కుక్కలను చూసినట్టు చూస్తాం వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేము అవన్నీ కేర్ చేసుకుంటూ పోతే మేము ఇట్లాంటి జాగాలో ఉండము. ఇప్పుడు ఇలా దినం మా నాయన ఉంటే ఎంత ఖుషి అవుతుండేనో ఇప్పుడు నా మనసుకు తెలుసు. ప్రతి ఇయర్ బోనాలు వచ్చినప్పుడు గుర్తుకొస్తాడు, అరే ఉంటే ఇంత మంచిగా ఉంటుండే అది ఇది అని ఉంటుంది నా మనసులో ఇప్పటికీ. మా అమ్మ కూడా మా నాన్నగారి పేరు పోలే యాదయ్య, మా అమ్మవారి పేరు పోలే మహేశ్వరి. మా అమ్మ పేరు, మా అన్న రవీందర్, మా వదిన కాంచన, నా పేరు అమృత్, మా భార్య పేరు సౌందర్య. మేమంతా ఒక దగ్గరనే కలిసి ఉంటాము. గోల్కొండ స్టార్ట్ అయ్యి ఇప్పుడు లాస్ట్ మొత్తం ఈ ఆషాఢ మాసం లాస్ట్ చివరికి ఎక్కడ తెస్తాం వేషం పోతా వేషం? లాస్ట్ మాకు టెంపుల్కే వేస్తా. ఇక కొంతమంది డిమాండ్ చేస్తారు కదా, అన్న మా దగ్గర వేయాలన్నా అది ఇది అని చెప్తే ఇక వాళ్ళ దగ్గర కూడా వేసా. లాస్ట్ ఇయర్ లాస్ట్ నేను వేసిందంటే కాచిగూడలో వేసిన, గోల్నాకలో వేసిన లాస్ట్. ఇక నేను అదే 35 ఫీట్ల తొట్టెలకు వేసిన. పోతరాజు అవతరణ ఎలా జరిగింది? అంటే పోతరాజు జరగడం అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి టెంపుల్ దగ్గరనే తిరుగుతుండే అనమాట. ఇది అసలు మీరు పోతరాజు వేషం ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు చెప్పండి. అంటే పోతరాజు వేషము నేను ఎందుకు వేయాలనుకున్నా అంటే చిన్న ఉన్నప్పటి నుంచి టెంపుల్ దగ్గరనే తిరుగుతున్నాను చెప్పినా కదన్న. అయితే నేను చాలా చిన్న ఉన్నప్పుడు టెంపుల్ దగ్గర ఊరికే ఆడుతుండే అనమాట. నాకు ఈ దైవాలన్నా, ఈ బోనాల పండుగ అన్న, ఈ గణేష పండుగ అన్న, దసరా అన్న చాలా ఇష్టం ఉండే అనమాట. ఫెస్టివల్ అంటే వస్తే నేను ముందే స్కూల్ పోకపోతుండే అనమాట. ఎదురు చూస్తుండే పండుగ ఎప్పుడు వస్తుందా అని, అంత ఆనందంతో ఉంటుండే అనమాట. అయితే మా బస్తీలో పోతరాజు కృష్ణ అని ఒక ఆయన ఉంది. ఆయన బాగా తీన్మారు పోతరాజు వేషం వేసి ఆడిందంటే ఇక మంచి ఫిదా అయిపోవాలి. ఆయన ఆటలు చూసి నేను చాలా ఫిదా అయిపోయినా. అరే ఇట్లా ఉండాలి, ఇట్లా ఆడాలి, ఈ అన్నం కూడా ఒకసారి వేయాలా అని అనుకున్నాను అనమాట. కానీ నేను పోతరాజు వేషం స్టార్ట్ చేసే టైంలో కాలం చేసిండు. ఇక తర్వాత ఆయన లైన్లని ఇక నేను ఇంకొకటి రాజు పోతరాజు అని, సునీల్ పోతరాజు అని ముగ్గురం మన నల్లపోచమ్మ టెంపుల్కి వేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక మేమైతే ముగ్గురము అన్నదమ్ముల లేకనే ఎగ్దమ్ ఉంటాం అనమాట. ఇంటర్వ్యూ ద్వారా చెప్పండి, మీ తోటి పోతారు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే మీకు ఎప్పుడు ఏమైనా సరే అరే మా అన్న లేకపోతే మా తమ్ముడు అని మీరు వెంట వస్తుంటారు, సో వాళ్ళ పేర్లు ఇంకా వాళ్ళ గురించి చెప్పండి. ఎట్లుంటుందంటే మా నేను రాజు ముగ్గురం కలిసి చేస్తాము. ఇప్పటిదాకా అయితే మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకురు మా ఉస్తాదులు. ముగ్గురికి ఒక్కరే ఉస్తాదులు, మా గుడికి ఉస్తాదులు తరతరాల నుంచి ఉన్నారు. వాళ్ళే మొత్తం చూసుకునేది. ఇక మా అన్న కూడా ఉన్నాడు, ఆదర్ల మహేష్ అన్న, బ్రహ్మానందం అన్న, డొంకి యాదగిరి అన్న, వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. సురేష్ కాక జీపీ సురేష్ కాక ఉన్నాడు, చాలా మాకు సపోర్ట్ చేస్తారు వీళ్ళే. మేము గుడి డెవలప్మెంట్ మొత్తం వీళ్ళ ద్వారానే ఇప్పుడు మేము ముగ్గురం కూడా పోతరాజు వేషం వేస్తున్నాము. ఇప్పుడు అన్ని ఘటాలల్లో అంత పెద్దగా ఘనంగా గ్రాండ్గా తీసుకొచ్చి వస్తున్నాం అంటే కూడా మా అన్న వాళ్ళ కృషితోనే. అప్పుడు మామూలుగా ఉంటుండే, ఇప్పుడు మా గుడి నిర్మాణం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేసి
చాలా హైలైట్. ఇంకే ఇయర్ ఎవ్వరు ఊహించలేనట్టు అమ్మవారి ఘటం తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. చాలా అంటే చాలా గ్రాండ్గా తెద్దాం అనుకుంటున్నాము. వేషాలు, మొత్తం నృత్యాలు, అన్ని డీజే బాజా వసతులతో తీసుకొని వద్దాం అనుకుంటున్నాం అమ్మవారిని ఈసారి. ఈ వీడియో విషయం మీ యొక్క వ్యూవర్స్ కానీ, లేకపోతే మీ యొక్క ఫ్యాన్స్ కానీ, లేకపోతే మీ చుట్టూ అన్నదమ్ములు కానీ, మీ తోటి పోరగాల గురించి కానీ, వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? ఈ పోతా వేషం గురించి ఏమని చెప్తారు సందేశం? పోతారాజు వేషం అనేది ఒక దైవ కార్యం. దాన్ని మీరు కించపరచొద్దు. కించపరచేటోళ్ళకు మీకు వీలైనంత మటుకు వాళ్ళకి చెప్పాలి, పోతరాజు అంటే దేవుడు రా బాబు, మజాక్ కాదు, పోతరాజు కోసం తెలుసుకొని పోతరాజేషం వెయ్యాలి అని వాళ్ళకి చెప్పండి. చెప్పి ఇట్లా కొంతమంది పోతరాజు నన్ను ఎంకరేజ్మెంట్ అయ్యే పోతరాజులో కూడా నేను చెప్తున్నా, నేను నాలాగా ఉండాలని మీకు ఖచ్చితంగా నేను చెప్తలేను. ఎందుకంటే నేను ఇట్లా ఉన్నా కాబట్టి ఇప్పుడు ఈ స్టేటస్లు ఉన్నా. ఇప్పుడు మెయిన్ మీ ముందుకు వచ్చి చెప్పేంత రేంజ్కి వచ్చినా అంటే అది నేను అట్లా ఉండబట్టే. ఇప్పుడు నన్ను కూడా చాలామంది ఆదరిస్తున్నారంటే నేను అట్లాంటి నియమాలు పాటించిన కాబట్టి మీరు కూడా పాటించి నాకంటే ఇంకా ఎదుగుదలని నేను కోరుకుంటున్నాను.